ఈరోజు మా వాళ్ళ ఫామ్కి వచ్చాం. అరగడపల్లిలో కొత్తగా స్టార్ట్ చేశారు ఫామ్. చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో మొత్తం పసుపు, ఇంకా ఈ చుట్టువైపు ఉన్న ఈ ఏరియా అంతా ఫామ్లోదే. అండ్ ఇక్కడ మధ్యలో అయితే అలా పెట్టారు రేకులతో షెడ్ వేసి. నాకైతే ఫామ్ చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఫామ్లో. ఎందుకంటే మనకంటూ ఫామ్ ఉండి ఆ ఫామ్లో నాటుకోళ్ళు, ఇంకా మేక పిల్లలు అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే అదే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇక్కడ ఎప్పటి నుండో ఒక ఫామ్కి వెళ్ళాలని అనుకుంటున్నా. లక్కీలీ ఈరోజు మా వాళ్ళ ఫామ్కి అయితే వచ్చాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు మా ఫామ్? మనది ఈ 3 months బ్యాక్ స్టార్ట్ చేయించు. ఇది నాకే చెప్పలేదు అయితే. లేదు, ఎవరికి చెప్పలేదు. అంటే కొత్తగా స్టార్ట్ చేసాం కదా, బాగా ఇది అయిన తర్వాత కొంచెం పాపులర్ అయిన తర్వాత అలా చేసాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కొంచెం వేరు కదా, మనం కిందతో పోల్చుకుంటే. ఇక్కడ మన జిమ్మడుగుల మండలంలో ఎక్కువగా రైనీ సీజన్ కదా, ఫుల్ కంప్లీట్గా ఒక 4 months or 5 months వర్షాలు ఎక్కువ. అందుకే మనం దీని నుంచి తీసుకోలేం పిల్లల్ని త్వరగా. అందుకపోతే కొంచెం టైం టేకన్ కావాలని మనం 2 అయితే తెచ్చాము. ఒక పుంజు బ్రీడ్కి వేసుకున్నాం. దీని తర్వాత దీన్ని పెట్టి నెక్స్ట్ ఇయర్ అలా పెంచడం అనమాట. ఒక దాంతో మన ఎక్కువ ఏ బ్రీడ్ ఉన్నాయి మన ఫామ్లో? తూర్పు మెట్టి జాతికి సంబంధించినవి ఉన్నాయి. అవన్నీ 4 kgs అలా పెరుగుతాయి. 4 నుంచి 5 kgs రావచ్చు. 3 పైబడి, ఏదైనా 3 పైబడి నుంచి వస్తుంది. మినిమం బేస్ 3 kgs నుంచి 5 స్టార్ట్ అవుతుంది. 5, 6 కూడా పెరుగుతుంది. కాకపోతే 2 years అలా అవ్వలేదు. 2 years బాగా ఏజ్ ఉంటే వస్తుంది. 2-3 years ఉంటే మన దగ్గర వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఫామ్ చాలా పెద్దగానే ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ బాగా మెష్ కూడా వేస్తారు అలాగా మొత్తం. కాబట్టి మనకి కుక్కలు, దొంగల భయం కూడా లేదు. అంతటా మనకి ఇల్లు పక్కనే కాబట్టి పర్లేదు. అసలు మనకి ఈ ఫామ్ పెట్టాలని ఐడియాలో వచ్చింది మనకి. అంటే మన వైపు ఈ సంక్రాంతి అంటే సీజనల్గా పందాలు ఎక్కువ వేస్తుంటారు కదా, అలాగే నాకు కూడా కొంచెం పందాలు అంటే ఇష్టం కాబట్టి అలాగా పెట్టాలనిపించింది. దాంతోపాటు నాన్న కూడా బాగా సహకరిస్తారు. అందుకే మొత్తం 3టికి సంబంధించి వేసామన్నమాట. ఆవులకి 2కి, మరి మేకలకి, కోళ్ళకి. ఆవులు, మేకలు, కోళ్ళు అన్నిటికీ 3. మొత్తం మనకి ఫామ్ పెట్టడానికి బడ్జెట్ ఎంత అయింది? అలాగే ఒక 1 lakh వరకు అయింది. 1 lakh అయింది. అంటే రేకు, పోల్స్ ఇవన్నీ కలిపి, గూడ్లు అన్నీ కలిపి 1 lakh వరకు అవుతుంది. మెష్ సరౌండింగ్ మెష్ ఉంది కదా, మెష్ మొత్తం. ల్యాండ్ మంది కాబట్టి పర్లేదు. ల్యాండ్ మంది కాబట్టి, ల్యాండ్ మళ్ళీ మంది కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అంతా మనకి ఇంటి పక్కనే కాబట్టి ఇంకా సపరేట్గా ఉంది. ఇంకా దీనికి చిన్న చిన్న చేయాలి, లైటింగ్స్ కానీ చిన్న గేట్ ఒకటి చేయాలి ఇక్కడ. లైటింగ్స్ నైట్ పూట లైటింగ్స్ ఉంటే కోళ్ళు ఫ్రీగా ఉంటుంది. ఈగలు, దోమలు అంతగా ఉండదు. పాలిపాక్స్ అనే వ్యాధులు కూడా కొంచెం దూరంగా ఉంటుంది అన్నమాట. కోడ్లు ఓన్లీ మనం పెంచుకోవడానికైనా లేకపోతే ఏమైనా అమ్ముతున్నారా బయట? మనం సేల్ పర్పస్ కూడా ఉంటుంది. కాకపోతే కానీ ఇప్పుడు మనం కొన్ని 2 తెచ్చుకున్నాం కాబట్టి పట్టాలు, ఇంకా దీన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత సేల్ పర్పస్లో కూడా ఉంటుంది. ఏం లేదు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అయితే మనం సేల్ పర్పస్లో చేస్తాం. ఒకసారి సేల్ స్టార్ట్ అవుతే ఇంకా ఆగదు. ఇక్కడ దాంతోపాటు కోళ్ళు మనం ఈ రైనీ సీజన్లో కాపాడుకొని చాలా కష్టం అంట. ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి. ఈ టైంలో మనం తీసుకున్నట్లయితే నీట్గా కాపాడుకుంటే నెక్స్ట్ ఈ సీజన్లోకి మనం మంచి సేల్ 1 year old అవుతాయి. మరి ఈ మన కోళ్ళు ఇక్కడ ఉన్న మన బ్రీడ్ కాస్ట్ ఎంత నుండి స్టార్ట్ అవ్వచ్చు? నార్మల్గా వయసును పెట్టి అనమాట. 3 months, 4 months, 5 months, 1 year, 3 months నుండి అమ్ముతారా? 3 months నుంచి సేల్ పర్పస్ వేసుకోవచ్చు మనం. 3 months నార్మల్గా ఈ సైజ్ ఉంటుంది. ఉంటుంది 3 months ఉంటుంది. కాస్ట్ ఎలా ఉంటుంది మరి? కాస్ట్ 3,000, 2,500 నుండి అలా స్టార్ట్. కోడిని బట్టి పెట్ట అంటే వేరుగా ఉంటుంది, పట్టాలు వేరుగా ఉంటుంది. 1 year, 1.5 year అంటే మినిమం 8 to 10K, 12K, 15K ఉంటుంది. మంచి ఫైట్ డబుల్ ఆడిన పెట్టి, డబుల్ ఆడి దాని పర్ఫార్మెన్స్ని బట్టి, ఒకరికి ఒక రకంగా నచ్చుతుంటుంది కదా. కొంతమంది మాకు ఏ కలర్స్ అంటుంటారు. రెడ్, వైట్, కక్కెరాలు, కోడులు, దేగలు, పచ్చకాకిలు, నెమలు, కోటరసంగులు, ఇలాగా కాకి, ఇలా దాన్ని పెట్టి
ఏదైనా ఒక 2 ఇయర్స్ ఆగాలి. దీనికి ఎలా ఉందో, దీనివల్ల బెనిఫిటా లాభం లాసా అన్నది తెలుస్తుంది. ప్రాఫిట్ వచ్చిందా లాస్ అయ్యామనేది తెలుస్తుంది. కాకపోతే చాలా ఓపిక చేసుకోవాలి. కంపల్సరిగా మనం వీక్లీ వన్స్ కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి షెడ్ అనేది. డిసీజ్ అని వచ్చేస్తుంది. దాని రెట్ట వేసుకొని దాని ఇది అయిపోయి కంపల్సరీగా వాటర్ మాత్రం 3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు డీవార్మింగ్ ఇలాంటివి ఇచ్చుకోవడం మంచిది, తెగులు రాకుండా. లివర్ టానిక్లు ఇలాంటివి, యాంటీబయాటిక్లు అప్పుడు 3 మంత్స్కో 4 మంత్స్కి అలా వేసుకుంటే సేఫ్ సైడ్గా ఉంటాం. అంటే మీరు ఫుడ్లో కలిపి పెడుతున్నారా లేకపోతే డైరెక్ట్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్లో కూడా పెట్టేసుకోవచ్చు, లేదా వాటిలో కుండీలో పెట్టుకున్నాం కదా, ఆ కుండీలో కూడా మనం పెట్టుకొని చేయవచ్చు. రోజు ఎన్నిసార్లు వేస్తారు మా మేత? 2 టైమ్సా? మార్నింగ్ ఈవినింగా? ఏమేమి పెడతారు వీటికి? వడ్లు, సోలు, గంట, మార్నింగ్ పూట ఒక టైం తౌడు. జొన్న కూడా వేయచ్చు? జొన్న వేయచ్చు. జొన్న హెవీ ఫీడ్, ఫుడ్ బాగుంటుంది, గ్రోత్ వస్తుంది కోడికి, వెయిట్ వస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి గ్రోత్ బాగుంటుంది జొన్న. కోళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారు మా? ఇది మనం నర్సీపట్నం నుంచి తెప్పించాం, కొన్ని గణేష్ గారి ఫామ్ నుంచి, కొన్ని నగరం శ్రీను ఫామ్ నుంచి తెప్పించాం. మన ఉన్నవన్నీ బ్రీడే కదా? మనవన్నీ భీమవరం జాతికి సంబంధించినవి. తూర్పు జాతి కోళ్ళు అంటారు, లేదా భీమవరం మెట్టు జాతి అంటారు. పోసుకోవడానికి కూడా బాగుంటుంది, తినడానికైనా. మామూలు మన నార్మల్ నాటుకోడ్ల కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది అంట. వెయిట్ ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ ప్రాఫిట్ కూడా రావచ్చు. మేకలు కానీ కోళ్ళు కానీ తక్కువ కాలంలో ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. 6 నెలలకి ఒక ఇది చేసేవచ్చు. 6 నెలలకి 6 నెలలకి. ఫైటర్ అన్నమాట. ఫైటరా? బ్రీడర్ ఇది. ఇలాంటి వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగా దెబ్బలాడుతుంది కోడి. ఇప్పుడు సజ్జు మీద ఉంది, సజ్జు మీద ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు. సజ్జు పోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి కూడా గ్రద్దలాగా అనిపిస్తుంది కోడి, హెడ్ అంతా. ఫైటింగ్, ఫుడ్ కోసం కూడా ఫైట్ చేస్తున్నాయి ఇవి. పైగా వర్షాకాలం అసలే ఆకలితో ఉన్నాయి పాపం కోళ్ళు. మేమే మేకపిల్ల. ఏదే జడ్డు ఓడి అమ్మ అంత ఉందేటి మా?
టాబ్లెట్స్ ఉన్నది వేయాలి. అన్నీ ఇక్కడే దూరిపోతున్నట్టున్నాయి. మరి అక్కడ ఓ